ఈరోజు వీడియోలో మనం అప్డాప్ట్ ప్లస్ అనే వర్డ్ ప్రెస్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ప్లగిన్ కోసం ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు అప్డాప్ట్ ప్లస్ అంటే ఏమిటి, అదేవిధంగా ఆ ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, సో ఆ ప్లగిన్ యొక్క ఫ్రీయా పెయిడా, లేకపోతే ఒకవేళ పెయిడ్ అయితే ప్రైసింగ్ స్ట్రక్చర్ ఏంటో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫ్రెండ్స్, అప్డ్రాఫ్ట్ ప్లస్ మీ యొక్క హోస్టింగ్ అన్నదే బ్యాకప్ అదేవిధంగా రీస్టోర్ అనే ఫీచర్ ఉన్నా లేకపోయినా సరే నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే అప్డ్రాఫ్ట్ ప్లస్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి. సో ఎందుకంటే మీరు అప్డ్రాఫ్ట్ ప్లస్ అనేది మీరు ఇన్స్టాల్ చేసి ఉంచుకుంటే మీరు ఎప్పుడైనా సరే మీ వెబ్సైట్ క్రాష్ అయినా, లేకపోతే ఎవరైనా హ్యాక్ చేసినా, లేకపోతే ఇటువంటి మోడిఫికేషన్ చేసినప్పుడు సరిగా మీ వెబ్సైట్ వర్క్ చేయకపోయినా సరే మీరు ముందున్న పరిస్థితికి మీ యొక్క వెబ్సైట్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదు, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా బ్యాకప్స్ అనేవి మీరు తీసుకోవాలి. సో ఈ యొక్క అప్డ్రాఫ్ట్ ప్లస్ ద్వారా బ్యాకప్స్ తీసుకోవడానికి మీరు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఓకే, సో ఏంటంటే మీరు జస్ట్ ఒక సింగిల్ క్లిక్లోనే మీ యొక్క బ్యాకప్ అన్నది క్రియేట్ అవుతుంది. సింగిల్ క్లిక్లోనే ఆ బ్యాకప్ మనం రీస్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బ్యూటీ ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాకప్ని గూగుల్ డ్రైవ్ కానీ, వన్ డ్రైవ్ కానీ దాని రిమోట్ లొకేషన్స్కి మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గానే మీరు షెడ్యూల్ చేసుకుంటే, సో డైలీ అయితే డైలీ, వీక్లీ అయితే వీక్లీ ఈ ప్లగిన్ ఏం చేస్తుందంటే గూగుల్ డ్రైవ్ అయితే గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ అయితే వన్ డ్రైవ్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెట్టింగ్ ప్రకారం సో గూగుల్ డ్రైవ్కి ఆటోమేటిక్గానే మీ యొక్క బ్యాకప్ అన్నదే గూగుల్ డ్రైవ్లో సేవ్ చేస్తుంది. చూడండి ఎంత బ్యూటీయో. ఓకే, సో ఈ ప్లగిన్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయవలసిన ప్లగిన్. మీకు ఎన్ని బ్లాగ్స్ ఉంటే అన్ని బ్లాగ్స్ లోని ఈ ప్లగిన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే వర్డ్ ప్రెస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఓకే, ఎప్పుడైనా సరే మన యొక్క వర్డ్ ప్రెస్ వెబ్సైట్ మీద అటాక్ అవ్వచ్చు, లేకపోతే ఎర్రర్స్ రావడం అనేది చాలా కామన్ ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో. ఓకే, ఎర్రర్స్ రావడం అనేది చాలా కామన్. మీరు ఒక్కొక్కసారి కొత్త ప్లగిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అదేవిధంగా ఏదైనా థీమ్ అప్డేట్ చేసినప్పుడు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి కేసులో మీరు ముందున్న పరిస్థితికి మీ యొక్క వెబ్సైట్ని తీసుకురావాలనుకుంటే మీకు ఖచ్చితంగా బ్యాకప్ అన్నది ఉండాలి. సో లేకపోతే మీరు చాలా ట్రబుల్స్ అనేది ఫేస్ చేస్తారు. సో ఒకసారి మనం ఈ అప్డ్రాఫ్ట్ ప్లస్ యొక్క ఓవర్ వ్యూ అనేది మనం చూద్దాం. సో చూడండి, వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ద వరల్డ్స్ మోస్ట్ ట్రస్టెడ్ వర్డ్ ప్రెస్ బ్యాకప్, రీస్టోర్ అండ్ క్లోన్ ప్లగిన్. ఓకే, సో హ్యాకింగ్, సర్వర్ క్రాషెస్, dodgy updates or simple user error can ruin your WordPress website. సో కంప్లీట్ గా మీ యొక్క WordPress వెబ్సైట్ ని ఈ పర్టికులర్ థింగ్స్ అని మీరు రివ్యూన్ చేస్తాయి. సో కాబట్టి మీరు దాట్స్ వై యూ నీడ్ అప్డ్రాఫ్ట్ ప్లస్. కీప్ యువర్ WordPress సైట్ సేఫ్ అండ్ ఇన్స్టాల్ నౌ. సో ఏంటంటే ఇందులో మనకి ఫ్రీ వర్షన్ ఉంది, ప్రీమియం వర్షన్ ఉంది. సో మాక్సిమం మీకు ఫ్రీ వర్షన్ అయితే సరిపోతుంది. సో ఫ్రీ వర్షన్ మీకు సరిపోయి అందులో ఫీచర్స్ మీకు ఇంకా బెటర్ ఫీచర్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా పెయిడ్ వర్షన్ అనేది తీసుకోవచ్చు. ఇది ట్రస్టెడ్ బై అరౌండ్ 3 million వర్డ్ ప్రెస్ సైట్స్. ఓకే, మనకు పెద్ద పెద్ద WP బిగినర్ అవ్వచ్చు, గూడాడి అవ్వచ్చు, ఎలిగెంట్ అవ్వచ్చు, ఫోర్బ్స్, ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ థీమ్ ని రికమెండ్ అయితే చేస్తున్నాయి, ఈ పర్టికులర్ ప్లగిన్ ని. ఓకే, ఇది మనకి ఒక ప్లగిన్ రూపంలో రావడం జరుగుతుంది. వై చూస్ అప్డ్రాఫ్ట్ ప్లస్? ఈజీ టు యూజ్, సో ఎంగేజ్ విత్ అన్ ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్. ఓకే, ట్రస్టెడ్ అండ్ కంప్రహెన్సివ్. సో వాట్ డస్ అప్డ్రాఫ్ట్ ప్లస్ డూ? అప్డ్రాఫ్ట్ ప్లస్ ఏం చేస్తుంటే బోత్ ప్రీ ప్రీమియం రెండు కలిపి, ప్రీ ప్లాన్ అది ప్రీమియం ప్లాన్ రెండు చూసుకుంటే మనకు బ్యాకప్ చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు. ఇదంటే మంచి బ్యూటిఫుల్ ఫీచర్. షెడ్యూల్స్ అంటే మీరు డైలీ అయితే డైలీ, లేకపోతే వీక్లీ అయితే వీక్లీ మీరు ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్కి మీ యొక్క బ్యాకప్ అన్నది గూగుల్ డ్రైవ్ అప్లోడ్ అయ్యే విధంగా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ అప్డ్రాఫ్ట్ ప్లస్ ఏం చేస్తుందంటే మీ యొక్క వెబ్సైట్ డేటాని డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీ యొక్క గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేస్తుంది. సో కాకపోతే ఫస్ట్ మీరు సెటప్ చేసినప్పుడు మీ యొక్క గూగుల్ డ్రైవ్కి అథెంటికేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రీమియం ఫీచర్స్ చూసుకుంటే క్లోనింగ్ అండ్ మైగ్రేషన్, ఇంక్రిమెంటల్ బ్యాకప్స్, ఫాస్ట్ అండ్ పర్సనల్ సపోర్టు, నెట్వర్క్ అండ్ మల్టీ సైట్ సపోర్టు, అదేవిధంగా నాన్ వర్డ్ ప్రెస్ ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, ప్రీ అప్డేట్ బ్యాకప్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రీమియం ఫీచర్స్. ఒకసారి మీరు బ్రౌజ్ చేయండి, ఈ పర్టికులర్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి అన్ని ఫీచర్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి బోత్ ఫ్రీ అండ్ ప్రీమియంలో డ్రాప్ బాక్స్కి మనం అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా అమెజాన్ S3కి, ర్యాక్ స్పేస్కి వీళ్ళు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రీమియం వర్షన్లో వచ్చేటప్పటికి వన్ డ్రైవ్ అనేది మనకి ప్రీమియము. మనకి ఏంటంటే ప్రీ వర్షన్లో గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్. మ్యాక్సిమం మనం అందరం కూడా గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తాం కాబట్టి మనం గూగుల్ డ్రైవ్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా
సో మీరు ప్లగిన్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు వర్డ్ప్రెస్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఫ్రీ వర్షన్ ఉంది. సో డోంట్ వరీ, ఆ ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు ఈ రోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి లాగిన్ అవ్వండి. ఓకే, మీ యొక్క వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి లాగిన్ అవ్వండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ నేను డెమో వెంకట్ రండా అనే ఒక డెమో పర్పస్ మీద వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మీరు ప్లగిన్స్ ఉన్నాయి కదా, మనకు ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ క్లిక్ చేయండి. యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ప్లగిన్ని సెట్ చేయాలి. అప్డ్రాఫ్ట్ ప్లస్ సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డ్రాఫ్ట్ ప్లస్ వర్డ్ప్రెస్ బ్యాకప్ ప్లగిన్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. సో ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ ఉంది కదా, సో యాక్టివేట్ అనేది క్లిక్ చేయండి. సో వన్స్ మీరు యాక్టివేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్డేట్ ప్లస్ ప్లగిన్ అనేది మనకి యాక్టివేట్ అవడం జరుగుతుంది. సో ఆ యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఎక్కడ చూపిస్తుంది ప్లగిన్ ఈజ్ యాక్టివేటెడ్ ఆల్మోస్ట్. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్డ్రాఫ్ట్ ప్లస్ బ్యాకప్స్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటే సింగిల్ క్లిక్ లో, ఓకే, సింగిల్ క్లిక్ లో బ్యాకప్ నో అని క్లిక్ చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఆటోమేటిక్ గా బ్యాకప్ అన్నది క్రియేట్ అవుతుంది. సో ఓకే, బ్యాకప్ నో క్లిక్ చేయండి. బ్యాకప్ నో చూడండి, బ్యాకప్ అవడానికి మీకు ఎంతో టైం కూడా తీసుకోదు. సో సింగిల్ క్లిక్ లో ఆల్రెడీ బ్యాకప్ అనేది క్రియేట్ అయిపోవడం జరిగింది. చూడండి, మీరు ఎప్పుడైనా సరే బ్యాకప్ డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ క్లిక్ చేయొచ్చు, లేదా మీరు ఈ బ్యాకప్ ని రీస్టోర్ చేసుకోవాలనుకుంటే, అంటే ఈ బ్యాకప్ క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు కొన్ని మోడిఫికేషన్ చేస్తారు వెబ్సైట్. ఓకే, ఇప్పుడు బ్యాకప్ క్రియేట్ చేస్తాం, మోడిఫికేషన్ చేస్తాం, లేదా ప్లగిన్ అని ఒక న్యూ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం. బట్ బై సంథింగ్ మిస్టేక్ వల్ల ఏంటంటే మన వెబ్సైట్ అనేది సరిగా వర్క్ అవుతలేదు. ఓకే, మన పర్టికులర్ థింగ్ వల్ల మన వెబ్సైట్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు, మళ్ళీ మనం బ్యాక్ వచ్చి దీన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని రీస్టోర్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా మళ్ళీ మన యొక్క వెబ్సైట్ అన్నది సో ఇది బ్యాకప్ తీసే టైంకి ఏ విధంగా ఉందో ఆ విధంగా అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇందులో కొన్ని మన గూగుల్ డ్రైవ్ కంటే మనం ఎలా పెట్టుకోవాలనుకుంటే ఇందులో ఏంటంటే మైగ్రేట్ ఆర్ క్లోన్ కాదు, సెట్టింగ్స్. సో ఇందులో ఏంటంటే మనం ఫైల్ బ్యాకప్ షెడ్యూల్స్ పెట్టుకోవచ్చు. ఎవ్రీ 2 days ఒకసారి షెడ్యూల్ బ్యాకప్స్, డేటాబేస్ బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్ ఇస్తారు. ఓకే, ఇది గూగుల్ డ్రైవ్. ఇది క్లిక్ చేసి మీరు మీ యొక్క జీమెయిల్కి ఒక అథెంటికేషన్ అనేది ఇవ్వాలి. అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా మీ యొక్క ఫైల్స్ అనేవి మీ యొక్క గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనం ఏ ప్లగిన్స్, ఇందులో ఏంటంటే మెయిన్గా మనకు 3 ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, వర్డ్ ప్రెస్లో మనం బ్యాకప్ చేయవలసిన మొత్తం ఎంటైర్ ఫైల్స్ మనం బ్యాకప్ తీసిన లేదు. మనకు మెయిన్గా ప్లగిన్స్, థీమ్స్, అప్లోడ్స్. ఓకే, ప్లగిన్స్లో వచ్చేటప్పటికి మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ ఉంటాయి. థీమ్స్ వచ్చేటప్పటికి మనం ఏ థీమ్ అయితే యూజ్ చేస్తున్నామో అదేవిధంగా ఇన్స్టాల్ చేసిన థీమ్స్ అనే ఫోల్డర్లు ఉంటాయి. సో అదేవిధంగా అప్లోడ్స్లో వచ్చేటప్పటికి మనకి ఇమేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం బ్యాకప్ అనేది తీసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ థింగ్స్ టిక్ మార్క్ పెట్టున్నా లేదో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఒకవేళ టిక్ మార్క్ పెట్టి లేకపోతే ఆ పర్టికులర్ థింగ్స్ అనేవి మీకు బ్యాకప్ లో ఇంక్లూడ్ అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డ్రాఫ్ట్ ప్లస్ కోసం. సో మీకు ఈ పర్టికులర్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి మీరు బ్రౌజ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.